నమస్కారం అండి, గ్రానీ కిచెన్ స్వాగతం. ఈరోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట మేక సప్ప వండుకుందాం. ఇది ఎట్లా అంటే ఇలా గ్రిల్లో ఫ్రై చేసుకుందాం. దీన్ని మొట్టమొదట మనం ఏం చేద్దామంటే పెరుగు, నిమ్మకాయ, మరి తందూరి మసాలా, గరం మసాలా, మిరియాల పొడి అన్నీ కలిపి మనం మొత్తం ఇందులో నానబెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అన్నేసి నానబెట్టి ఇందులో ఒక రోజు నానబెడదాం. ఇందులో ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి ఇలా ఈ సప్పని మనం గ్రిల్ చేసుకుందాం. ఎలా గ్రిల్ చేసుకుందామంటే ఈ గ్రిల్ అంటు పెట్టి ఇందులో పెట్టి తర్వాత కాల్చుకుందాం. చాలా ఎమ్మిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. తర్వాత చూపిస్తాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో మంట పెడదాం. ఇప్పుడు మనం గ్రిల్ పెట్టుకున్నాం. గ్రిల్లో ఈ మేక సప్ప పెట్టుకున్నాం. ఈ మొత్తం ఇలా పెట్టుకొని కాలిన తర్వాత మీకు చూపిస్తాం. ఇది కాలాలి బాగా. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. ఇలా ముద్దాం. బాగా నానింది, ఇది బాగా మసాలాలు వేసి దట్టించాలి. ఇప్పుడు దీన్ని ఇలా మూసాం. మటన్ షాప్కి వెళ్ళి మనం మేక కాలు మొత్తం తందూరి చికెన్ లాగా తందూరి మేక కొట్టియమంటే వాడు కొట్టిస్తాడు. ఇప్పుడు మేక లెగ్ని మనము ఈ గిన్నెలో వేసి మనం ఉడికించుకున్నాము. దీంట్లో గ్రిల్లో దీంతో పాటు దీని రసం ఇందులో పడుతుందని గిన్నె పెట్టుకున్నాం. డైరెక్ట్ వేయొచ్చు కానీ రసం పోతుంది. ఇప్పుడు ఈ రసంలో మనం మక్కబుట్ట, ఆలుగడ్డలు వేసినాం. అవి కూడా తింటూ ఉంటే చాలా ఎమ్మిగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని తీసి మనము క్రిస్పీ కావాలంటే ఈ గ్రిల్లో వేయాలి. ఇప్పుడు ఈ మేక లెగ్ని మనం ఈ గ్రిల్లో వేసుకొని కాల్చుకుందాం. తర్వాత మళ్ళీ కాలిన తర్వాత చూపిస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మనం గోట్ లెగ్ తందూరి రెడీ అయిపోయింది. మనకు ఇక్కడక్కడ తిప్పుకున్నాం. మంచిగా కాలింది, క్రిస్పీ అయింది. దాంతోపాటు మక్కబుట్టలు మరి ఆలుగడ్డ ముక్కలు కూడా కాలినాయి ఆ రసంలో. అవి కూడా చాలా ఎమ్మిగా ఉంటాయి, చాలా రుచిగా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చేసి చూడండి. బోనాల స్పెషల్ అమెరికాలో. థ్యాంక్ యూ.